తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పైన రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో అయితే రెండు సార్లు అయితే ఆయన ఓటు నమోదు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఒక ఎపిక్ నెంబర్తో రెండు చోట్ల ఓటు నమోదు అయిందన్నటువంటి ఆరోపణలు రాజకీయంగా పెను దుమారంగా మారిపోయాయి. అసలు వాస్తవంగా ఏం జరిగింది, నిజంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం ఏమిటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, నిజంగా రెండు నియోజకవర్గాల్లో వేరువేరు అంటే ఒకే ఎపిక్ నెంబర్ పైన రెండు సార్లు ఓటు నమోదు అయ్యింది అంటే అది ఎవరి నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే సాంకేతిక లోపమా, ఇక్కడ అసలు జరిగిన పొరపాటు ఏంటి, ఓటర్ల జాబితా సమకూర్చేటువంటి విధానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా, ఇవన్నీ ఏంటి, దానికి కారణాలు ఏంటి, ఓసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. అంటే ఇవి ఓటరు జాబితా లిస్టులో వచ్చినటువంటి ఆయనకు రెండు చోట్ల రెండు ఓటరు ఐడీలు ఇట్లా ఈ విధంగా వచ్చినట్లు క్లియర్ గా ఆ లిస్ట్ అనేది ఇక్కడ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ దాంట్లో ఇక్కడ చూస్తే మనకి ఇది ఎపిక్ నెంబర్ TES0274035 అనే ఎపిక్ నెంబర్ ఉన్నటువంటి ఈ కార్డులో ఇక్కడ నేమ్ అనుముల రేవంత్ రెడ్డి ANUMULA REVANT అంటే స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి, స్పెల్లింగ్ చూడండి ఖచ్చితంగా. అనుముల రేవంత్ రెడ్డి అంటే రేవంత్ అనే పేరు ఉన్న చోట NT లాస్ట్ కు T ఉంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ వచ్చేసి నరసింహారెడ్డి, క్లియర్ గా నరసింహారెడ్డి అని ఉంది. హౌస్ నెంబర్ వచ్చేసి ఏంది 1-209, ఏజ్ అంతా 57, జెండరు మేల్. ఇది క్లియర్ గా ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. ఇది ఎంట్రీ ఏ అంటే ఎక్కడ, ఇది మహబూబ్ నగర్, ఏదైతే మహబూబ్ నగర్ లోని నియోజకవర్గంలోని కొడంగల్ అనేటువంటి ప్రాంతంలో, కొడంగల్లో ఉన్నటువంటి ఏది శాంతినగర్, అక్కడ సెక్షన్ నెంబర్ తో సహా అన్ని ఉన్నాయి. సెక్షన్ నెంబర్ 2 శాంతినగర్, ఇక SI నెంబర్ కూడా, సీరియల్ నెంబర్ కూడా ఇంత 974 అని చెప్పేసి సీరియల్ నెంబర్. ఇక సీరియల్ నెంబర్ ఇది చూద్దాము ఒకసారి. సీరియల్ నెంబర్ 601 అనే దగ్గర నేమ్ ఏముంది, సేమ్ ANUMULA REVANTHREDDY. ఇక రేవంత్ రెడ్డి అంటే యనమల రేవంత్ రెడ్డి, ఫాదర్ నేమ్ నరసింహారెడ్డి. యాస్టిస్ హౌస్ నెంబర్ ఏముంది ఇక్కడ చేంజ్ అయిపోయింది. అక్కడ హౌస్ నెంబర్ ఏముంది 1-209, ఇక్కడ హౌస్ నెంబర్ ఏముంది 303-48. ఇక్కడ ఏజ్ ఎంత ఉంది, సేమ్ ఏజ్ అంతే 57. ఇక జెండర్ మేల్. సో ఇది అడ్రస్ చూస్తే ఎంట్రీ బి అడ్రస్ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనము 12 ఇక నాగర్ కర్నూలులోని అచ్చంపేట పరిధిలో, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందినటువంటి ఇక్కడ అచ్చంపేటలో ఆయనకున్నటువంటి ఓటర్ ఐడి ఇది ఇక్కడ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఓటర్ ఐడి ఇది. అయితే ఇక్కడ చూస్తే క్లియర్ గా మరి ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనా లేకపోతే ఇద్దరు వేరువేరా, అసలు వీళ్ళెవరు, ఇదే రేవంత్ రెడ్డికి ఈసీ ఓటును జారీ చేసింది, ఓటు హక్కును ఏ రేవంత్ రెడ్డికి జారీ చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అడ్రస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆ సీరియల్ నెంబర్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిగా ఇక్కడ చూస్తేనేమో ఎపిక్ నెంబర్ చూద్దామా ఒకటే ఉన్నది. ఒకే ఎపిక్ నెంబర్ లో ఇద్దరు వ్యక్తులకు ఈసీ ఓటర్ ఐడిని ఇచ్చిందా, అదే ఓటు ఇచ్చిందా, ఓటు కల్పిస్తా ఉందా? మరి ఈ ఇద్దరు ఓటు వేసిరా, వేరువేరుగా ఓటు వేసిరా, ఇద్దరు వ్యక్తులు వేరువేరు వ్యక్తుల, ఈ ఇద్దరు వేరువేరుగా ఓటు వేసిరా లేకపోతే మరి ఇద్దరు కలిసి ఒక్కడేనా, ఈ ఒక్కడే రెండు చోట్ల పోయి ఓటేసినా అంటే రెండు చోట్ల ఒకే వ్యక్తికి ఓటు హక్కు ఉండడం అనేది చట్టరీత్యా నేరం. మన రాజ్యాంగం చెప్తుంది ఒకే నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఒకే ఓటు హక్కు ఉండాలి, అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు అసలు ఉండకూడదు. అది మన రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఈసీ ఎలక్షన్ కమిషన్ బద్ధంగా కానీ చట్ట విరుద్ధం. అది మరి ఇది ఎట్లా పాసిబుల్ అయ్యింది? అంతా అప్పటికే రాజకీయంగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఎలా ఇది పాసిబుల్ అయింది? రేవంత్ రెడ్డి పేరు మీద రేవంత్ అనేటువంటి వ్యక్తి ఒకడేనా లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారా? రేవంత్ రెడ్డి అనేటోళ్ళు ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఒక వ్యక్తి, ఇక్కడ ఏది నాగర్ కర్నూలు అచ్చంపేటలో ఇంకో వ్యక్తి ఉన్నాడా? వీళ్ళిద్దరు వేరువేరు వ్యక్తులా లేకపోతే ఒక్కడేనా? ఈసీ మరి ఏం చేస్తా ఉంది? రెండింటిని ఇక్కడ ఏం జరుగుతోంది మిస్టేక్? ఇక్కడ ఎవరి లోపం? రేవంత్ రెడ్డి ఇంటెన్షనల్ గా ఓటు హక్కును అట్లా రెండు చోట్ల కల్పించుకున్నాడా, నాకు కావాలి రెండు చోట్ల కావాలి అని చెప్పేసి? లేదు, ఈసీనే ఇక్కడ పొరపాటుగా మరి ఈసీనే ఇట్లా రెండు చోట్ల ఓటును కల్పించిందా? ఇక్కడ నిజంగానే ముందు నుంచి ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఏదైతే ఉందో అందులో లోపాలు ఉన్నట్టేనా? ఈ వ్యవహారంతో ఖచ్చితంగా క్లియర్గా ఆ జనాలు ఇట్లా ఈ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ నిజంగా లోపం ఉందా?
అసలు ఓటర్ జాబితా లిస్టు తయారు చేసే ఆ విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం పూర్తిగా ఇంత దారుణంగా ఉంటుందా? అందులో ఇంత లోపాలు ఉన్నాయా? అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఎలక్షన్ల మొత్తం పెద్ద ఫ్రాడ్, మొత్తం ఫ్రాడ్ జరిగిందా అన్న కోణంలో కూడా జనాలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. మరి నిజంగానే ఇక్కడ ఈ వ్యవహారంలో అయితే రేవంత్ రెడ్డి 2 చోట్ల ఓటు వినియోగించుకున్నారు అనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ. దాన్ని నిజంగానే అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మాత్రం దానిపైన ఇప్పటి వరకు అక్కడ సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ అధికారికమైనటువంటి ఒక స్పష్టత, క్లారిటీ అనేది అయితే లేదు. మరి ఈ వ్యవహారము 100% దీనిపైన ఒకసారి ఇంకా చాలా డీటెయిల్స్ అనేటివి బయటపడుతున్నాయి. ఒక్క వ్యవహారం బయటకు రావడం వల్ల అసలు ఇది ఎట్లా బయటకు వచ్చింది, ఎవరు బయటికి పెడతా ఉన్నారంటే ఒక్కసారి కల్వకుంట్ల కవితకి ఏం మాట్లాడిందో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము. ఒక్కోసారి మాట్లాడింది రేవంత్ రెడ్డి చేసింది ఏంది, రేవంత్ రెడ్డి గెలిచిందే పెద్ద ఫ్రాడ్ మీద గెలిచిండు, రేవంత్ రెడ్డి అసలు ఫేక్ ఓట్లు తోటి గెలిచిండు, ఆయనకు వచ్చినాయి ఏదైతే 30,000 మెజారిటీ ఏదైతే ఉందో సేమ్ 30,000 ఓట్లు ఫ్రాడ్ అనేటివి క్లియర్ గా మేము చూపిస్తాము అన్న కోణంలో కూడా కవిత మాట్లాడుతుంది, కల్వకుంట్ల కవిత. ఓసారి కవితకి ఏం మాట్లాడిందో ఈయనే ప్రయత్నం చేద్దాం. కొడంగల్లో ఈ 1.5 ఇయర్లో డిలీట్ అయిన ఓట్లు అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 ఓట్స్ వేర్ డిలీటెడ్ ఇన్ కొడంగల్, వేరాజ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ బోధన్ 7,000 ఓట్స్ వేర్ డిలీటెడ్ వితౌట్ ఎనీ రీజన్. సరే, షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం, కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను, కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి, ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమంది కావాలంటే అవి ఇస్తాం, మొత్తం సిమిలర్ ఫొటోస్. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది, ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ సేడమును కొడంగల్ కంపేర్ చేస్తే నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి సేడం అండ్ కొడంగల్. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433, 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా రైట్. ఒకసారి కవితక్క ఏం మాట్లాడిందో క్లియర్గా విన్నాం కదా. కవితక్క ఏమంటుందంటే కొడంగల్లో కేవలం అంటే ఏదైతే బోధన్లో అయితే 7,000 ఓట్లు డూప్లికేట్ ఓట్లు అన్నట్టు తెలిసింది, ఎలాంటి రీజన్ లేకుండా 7,000 ఓట్లను డిలీట్ చేసిరు అని చెప్తుంది. అదే ఇది కొడంగల్లో చూసుకున్నట్లయితే 808 ఓట్లు మాత్రమే డిలీట్ అయినాయి. అది ఎట్లా పాసిబుల్ అయింది? బోధన్లో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు డిలీట్ అయినప్పుడు కొడంగల్లో మాత్రం ఎందుకు ఇంత తక్కువ సంఖ్యలో ఓట్లు డిలీట్ అయినాయి అనేది కవితక్క అసలు వాదన. ఇక్కడ కొడంగల్లో ఆమె చెప్తున్న ఆరోపణల ప్రకారం ఆమె మొత్తం క్లియర్గా చిట్టా మొత్తం నేను తీసిన అని చెప్తా ఉంది. ఆ చిట్టా ప్రకారం చూస్తే 22,433 డూప్లికేట్ ఓట్లు అందులో ఉన్నాయన్నట్టు తెలుస్తుంది.
మరీ ముఖ్యంగా ఈ కర్ణాటకలోని సేడం అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఏది ఇది మొత్తం మామ్నార్ అనేది కర్ణాటక బార్డర్ సైడ్ అక్కడ సైడ్ ఉంది కాబట్టి ఆనుకొని ఉంది కాబట్టి ఆ కర్ణాటక ప్రాంతంలోని సేడర్ అనే నియోజకవర్గానికి చెందినటువంటి సుమారుగా 11,000 ఓట్లు కూడా అక్కడ ఫ్రాడ్ ఓట్లు. ఆ ఓట్లు ఈ ఓట్లు ఇక్కడ కంపేర్ చేస్తే సేమ్ 11,000 ఓట్లు, 11,000 మంది ఇక్కడ సేమ్ కొడంగల్లో అదే పేరుతో అదే ఐడెంటిటీతో ఇక్కడ ఓటు నమోదైంది. సేమ్ 11,000 ఓటుతో అక్కడ సేడంలో కూడా 11,000 మంది సేమ్ అదే పేరు అదే ఐడెంటిటీతో అక్కడ కూడా ఓటు నమోదైంది. ఇది ఆమె వాదన. టోటల్ గా ఓవరాల్ గా ఆమె చెప్తున్న ప్రకారము 33,433 డూప్లికేట్ ఓట్లతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది అని చెప్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది, ఇక్కడ డూప్లికేట్ ఓట్ల సంఖ్య 33,433 ఓట్లు. ఇక మరి డూప్లికేట్ ఓట్లు ఈ సంఖ్య ఇదైతే రేవంత్ రెడ్డి గెలిచింది ఎంత? సేమ్ 32,532 ఓట్లతోటి రేవంత్ రెడ్డి అధికారాన్ని కైవసం చేసుకుండు కొడంగల్. ఇక మరి ఇదంతా కూడా మరి ఇదే సేమ్ ఫిగర్ తోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. కాబట్టి ఇక్కడ పెద్ద ఫ్రాడ్ జరిగింది రేవంత్ రెడ్డి గెలుపు వెనకాల. ఆ 30,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో అదే భారీ సంఖ్యలో ఆ డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయి. ఆయన ఏదైతే అధికారానికి రావడానికి ఎన్ని ఓట్లు కారణమయ్యాయో అన్ని ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. క్లియర్ గా ఆమె చెప్తా ఉంది. నిజంగా కంపేర్ చేస్తే ఏదైతే పశ్చిమ బెంగాల్ వ్యవహారమే సేమ్ పశ్చిమ బెంగాల్ వ్యవహారంలోనే అది సేమ్ ఇట్లా మమతా బెనర్జీ వ్యవహారం ఏమైతే కొనసాగిందో బెంగాల్లో, ఆ బెంగాల్లో మమతా బెనర్జీ ఓట్లు ప్రతిసారి ఆమె గెలవడానికి ఏ కారణం రీజన్ అయింది? ఫేక్ ఓట్లు, బంగ్లాదేశ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి ఫ్రాడ్ ఓట్లు చేసి ఓట్లను నమోదు చేసుకొని ఇక్కడ ఓట్లు వేసిర్రు అన్నది ఆరోపణ బీజేపీ చేసింది. అదే ఆరోపణ ఇప్పుడు కవిత తెరపైకి తెస్తా ఉంది తెలంగాణ రాజకీయాల్లోకి. రేవంత్ రెడ్డి ఇదే ఫేక్ ఓట్లతోటి సీఎం అయింది అని చెప్తా ఉంది. సో ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ఇక్కడ మనకు స్క్రీన్ పైన కూడా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. ఈ ఓట్ల జాబితాలు ఒకసారి చూసినట్లయితే సీరియల్ నెంబర్ 974, ఇక ఎపిక్ నెంబర్ వచ్చేసి TES0274035. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా. పేరు అనుమల రేవంత్ రెడ్డి, ఫాదర్ నేము నరసింహారెడ్డి. ఇక యాజ్ గా హౌస్ నెంబర్ వచ్చేసి ఇక్కడ హౌస్ నెంబర్ వేరే ఉంది 1-209. ఇది మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి ఇది ఒక ఐడెంటిటీ. ఇక మళ్ళీ ఇంకొకటి మనం చూసినట్లయితే అది మొత్తం నాగర్ కర్నూలుకు చెందినటువంటిది అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గం అచ్చంపేటకు చెందినటువంటిది. ఈ ఇంకో ఐడెంటిటీలో కూడా ఏముంది? సేమ్ ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే సీరియల్ నెంబర్ 601, ఇగో ఎపిక్ నెంబర్ TES0274035. ఎపిక్ నెంబర్ మాత్రం మారలేదు. ఇక మళ్ళీ అడ్రస్ చేంజ్ అయింది. ఇక్కడ చూడొచ్చు హౌస్ నెంబర్ 3-48. ఇక మిగిలినవన్నీ సేమ్ యాస్టీస్ గా ఉన్నాయి. మరి ఈ రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి వేరు వేరా? ఒక్కడేనా? ఈ ఒక్కడికే 2 చోట్ల ఈసీ ఇట్లా ఓటు నమోదు చేసుకోవడానికి ఐడెంటిటీ ఇచ్చిందా? లేదు, వేరు వ్యక్తులకు వేరు చోట్ల ఇచ్చిందా? ఒకవేళ వేరు వ్యక్తులకు వేరు చోట్ల ఈ ఓటర్ ఐడెంటిటీ ఇస్తే అసలు ఇందులో ఏ ఐడెంటిటీకి చెందినటువంటి వ్యక్తి సీఎం? ఇప్పుడు ఏ ఐడెంటిటీకి చెందినటువంటి వ్యక్తి కొడంగల్లో ఓటేసిండు? ఏ ఐడెంటిటీకి చెందినటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఏ రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి తతంగం మొత్తం మీద కూడా ఇక్కడ కవిత ఆరోపణలు హైలైట్ గా మారిపోతా ఉన్నాయి. కవిత ఓ వైపు చేస్తున్నటువంటి ఆరోపణలు ఫేక్ ఓట్లతో రేవంత్ రెడ్డి సీఎం అనేది చెప్తా ఉంది. ఇంకా కూడా చిట్టా నా దగ్గర చాలా ఉందని చెప్పబట్టి ఇంకా కూడా తీస్తానబట్టి. సో మరి ఇదంతా నిజంగానే ఈ రాజకీయ లబ్ధి కోసం సాగుతున్నటువంటి వ్యవహారమా, లేకపోతే నిజంగానే ఇక్కడ ఖచ్చితంగా సాంకేతిక లోపాలా, అంటే ఏదైతే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి లోపమా, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ఈసీ వ్యవస్థలోనే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలోనే ఇంత బిగ్గెస్ట్ లూప్ హోల్ ఉన్నాయా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలుగా తలెత్తుతా ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా కలత చెందుతా ఉన్నారు. అంత పెద్ద రికగ్నైజ్డ్ పర్సన్సే రాజకీయంగా అప్పటికి సీఎం కాకపోయినా సీఎం కు నామినేట్ అంటే అప్పటికే సీఎం స్థాయిలో నిలబడ్డటువంటి వ్యక్తికే 2 చోట్ల ఓటు హక్కును కల్పించుకునే వెసులుబాటును ఎంత గొప్ప మనసుతో ఈసీ కల్పించింది. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో మరి ఈసీ కుమ్మక్క అయిందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు లేవనెత్తుతా ఉంది కల్వకుంట్ల కవిత. సో వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా
సీఎం ఆఫీస్ నుంచి అన్న క్లారిటీ రావాలి. లేదు లేదు ఇది జరిగిన పొరపాటు ఇట్లా సాంకేతిక లోపం వల్ల జరిగింది, లేదు ఇది నిజంగానే రేవంత్ రెడ్డి ఇంటెన్షనల్ గానే చేపించకుండా, లేదు ఇక్కడ సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం ఉందా, ఎలక్షన్ కమిషన్ లో ఇంత పెద్ద లూప్ హోల్స్ నిజంగా ఉన్నాయి, ఇవన్నీ తెలవాలంటే మాత్రం సీఎం ఆఫీస్ నుంచి అన్న క్లారిటీ రావాలి, లేదు ఎలక్షన్ కమిషన్ అన్న క్లారిటీ ఇవ్వాలి. ఈ రెండు కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలే. ఈ అంశం పైన క్లారిటీ లేదు కాబట్టి ఇక దానికి సంబంధించినటువంటి అంశం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది, హాట్ టాపిక్ గా మారిపోయింది అనమాట ప్రస్తుతం. సో ఇది ఓవరాల్ గా చూసినట్లయితే మనము నిజంగానే ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఏదైతే సేడం అనేటువంటి నియోజకవర్గంలో కర్ణాటక ఓటర్స్ నిజంగానే ఇక్కడ తెలంగాణలో వచ్చి ఓటు నమోదు చేసుకున్నారా, ఓటు హక్కును కల్పించుకున్నారా ఈ 11,000 మంది, ఇది కనుక క్లారిటీగా ప్రూవ్ అయితే మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరగనుంది ముందు ముందు, అసలు కాంగ్రెస్ రాజకీయంలో అసలు రాజకీయ వర్గంలో అనేది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా కవిత ఎసరు పెట్టడానికి ట్రై చేస్తా ఉందా, అలా ఆల్రెడీ వాళ్ళ ఫాదరు అన్న ఆల్రెడీ ఇప్పటి వరకు వాళ్ళ అయ్యా అన్న ఇద్దరు కూడా ఇప్పటి వరకు అనేక సార్లు రేవంత్ రెడ్డి 6 నెలల కంటే ఎక్కువ ఉండరని చెప్పేసి 100 సార్లు వాళ్ళు ఎన్నో సార్లు ఆయన గెలిచిన టైంలో అయితే అన్నారు. మరి నిజంగానే అంతకే తెస్తుందా, చాప కింది నీరులాగా కవిత మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి కిందికి ఎసరు తీసుకొస్తుందా, ఇవన్నీ కూడా అనుమానాలకు దారి తీస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో ఓవరాల్ గా అయితే ఇది పరిస్థితి. ఒకవేళ దీనిపైన అయితే ప్రస్తుతం సీఎం ఆఫీస్ నుంచి క్లారిటీ రావాలి, క్లారిటీ రాలేదు, లేదు ఇక్కడ ఎవరు మన ఎలక్షన్ కమిషన్ అన్న క్లారిటీ ఇవ్వాలి, ఈ రెండు కూడా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇచ్చే వరకు ఇది మాత్రం పెద్ద సస్పెన్స్ గా మారే అవకాశం ఉంది.